సీఎంని బూతులు తిట్టిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే జగన్ గగ్గోలు పెడుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు జాలిపడ్డారు. పెందుర్తిలో తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రమేష్ బాబు మాట్లాడారు. తప్పు చేసిన నాయకుడి మాటలను జగన్ ఖండించకుండా స్వతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్లుగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించి పొగుడుతుండటం నీచ రాజకీయాలకు పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు. అంబట్ని అరెస్ట్ చేయడం ద్వారా కాపులకు ఏదో అన్యాయం జరిగిపోయింది అంటూ చేస్తున్న రచ్చ చూస్తుంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉంటాయా అనిపిస్తోందని తెలిపారు. మాట్లాడటం మనంతా విన్నాం. వారు మాట్లాడిన అంశాలు జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే చాలా వివరంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వివరణ, ఎందుకు అసలు ఈ కేసు ఏమిటి, దీని తాలూకా పూర్వపరాలేంటి, కల్తీ నెయ్యి అనేది ఎలా జరిగింది, అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారీ జరిగింది, అది ఏ ఏ నివేదికల ద్వారా వచ్చింది, సిట్ ఏమంది, సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో సిద్ధహస్తుడు. ఒక ఇష్యూ బయటపడుతుంది, ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ ఫిక్స్ అవ్వబోతూ ఉన్నారు, జైలుకి వెళ్ళే సందర్భం వస్తూ ఉంది అనగానే ఏరే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూ ద్వారా అరాచకాలు చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించి వీకెండ్ పొలిటీషియన్ ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా ఊర్లోకి వారానికి ఒకసారి వచ్చి బెంగళూరు ప్యాలెస్ వదిలి వచ్చి వీళ్ళని పరామర్శించడం అనేది ఒక తంతుగా పెట్టుకుని పరామర్శ అని చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని 6 గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో తొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాటి. నీచాతి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు. అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే ఈ వ్యవస్థలో అసలు నువ్వు ఉండదగ్గ వ్యక్తివా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంత ఘోరంగా నీలో చిత్తశుద్ధి ఉన్న, నిజాయితీ ఉన్న, నీలో సమాజం పట్ల గౌరవం ఉన్న అంబటి రాంబాబు వాక్యాలను ముందు నువ్వు ఖండించాలి.